तारक मेहता का उल्टा चश्मा। సుబ్బారావు ఇదిగో ఆయన నా భర్త, కానీ వీళ్ళిద్దరు ఆయన బాగా మిస్ అవుతున్నారు. పదండమ్మా. సుబ్బారావు నువ్వు ఎలాగైనా దయ్య గారిని కంట్రోల్లో పెట్టి పుడసాలి. చేస్తాను చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. ఆవిడ్ని పిల్లలతో కలిసి ఆడనివ్వకండి. సరే సరేలే. లేదంటే మేము ఈ సొసైటీలో శాంతిగా ఉండలేమో. అరే దయా, దయా అమ్మ. దయా ఏంటండి చెప్పండి, ఏమైంది? దయా, నాకు నీ చేత్తో చేసిన హల్వా తినాలనిపిస్తుంది ఎప్పటికీ ఇప్పుడే. ఆ పద పద వెళ్దాం పద. అమ్మయ్యా, అమ్మయ్య సుబ్బారావు దా దయ్య గారిని తీసుకుపోయినాడు. ఇప్పుడు సమస్య తీరిపోయింది. ఐడియా. ఏమండి చూడండి, ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో అన్ని తెలుసుకోవచ్చు, హల్వా రెసిపీ కూడా. అవును, అమ్మ చెప్పింది నిజమే. అయితే ఈ రోజు మా పిల్లలందరి కోసం, అంటే నా ఉద్దేశం ఈ పిల్లలందరి కోసం అలాగే నా కోసం కూడా మీరే హల్వా చేయండి. నేను హల్వా చెయ్యాలా? మేమీలోపు మా ఆఖరి గేమ్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాం అంకుల్. హే పదండి, చాలా సరదాగా ఉంటుంది ఆడుకుంటుంటే. పదండి. అయ్యో ఏమిలా జరిగింది? అమ్మా మీరు సరిగ్గా చూసి ఆ బొమ్మని అలాగే కొట్టాలి. రెడీనా? చూడకుండా ఆ పని చేయటం చాలా ఈజీ టప్పు. చూస్తుంటూ కమ్ ఆన్ గోగి. ఎక్కడ నేను వచ్చేస్తున్నాను. అంటే ఇక్కడ కాదు దయ్యా ఆంటీ, ఇటువైపు. అమ్మ నా మాట వినండి, ఇటువైపు కొట్టాలి. దయా అయ్యా అయ్యా దయా, నువ్వు నా పళ్ళు రాలు కొట్టేలా ఉన్నావు దయా, చూసుకో. ఏమండి ఎక్కడున్నారు మీరు? తప్పుకోండి. అమ్మా తగిలిందా? తగిలింది కానీ డాంకీకి కాదు, సుబ్బారావు అంకుల్ కి. అవునా, నీ మాటలు ఎటు నుంచి వస్తున్నాయి? అంటే డాంకీ అటే ఉందన్నమాట. నేను వస్తున్నాను. అయ్యయ్యా, తగిలిందా? లేదు. లేదని ఎందుకు చెప్తున్నావు? ఆంటీ అడిగారు కదా అని చెప్తున్నాను అంతే. ఓను, ఇప్పుడు బీడీ అంకుల్ అమ్మని కూడా వదలరు. ఇప్పుడు పర్లేదు టప్పు. అయ్యో మిర్రర్ కూడా పగిలిపోయింది. కానీ ఆయనకి తెలియకుండా చేద్దాం, అయినా స్కూటర్ పడిపోయిందని. అయ్యో ఏంటా శబ్దం? సరే వదిలేటి, ఈ రోజు నేను డాగిని కొట్టే తిడతాను. ఏ హలో, అయ్యో అమ్మ ఆపండి.
ఆంటీ స్టిక్కర్ తిప్పడం ఆపేయండి. ఎందుకు నేను ఆ డాంకీని కొట్టేశానా? దయా వదినా అమ్మ ఆగండి, ఇద్దరు కొట్టేశారు. నేను గురి చూసి కొట్టాను కదూ. అయ్యా అమ్మ, దుర్గమ్మ, అసలు ఇక్కడ ఏం జరిగింది? అయ్యో మురుగా ఆ, ఆ, అయ్యా, అమ్మ. ఆ, ఓయ్ సుబ్బారావు, ఇప్పుడు నువ్వు ఈ నష్టాన్ని సరిదిద్దడమే కాకుండా ఇంకా అది కాక దయా గారిని కంట్రోల్ చేయడానికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా తీయాలి. నా మీద మీరు కాస్తైనా జాలి చూపించండి. లోపలేమో నాన్నగారు, బయటేమో దయ. ఇంకో విషయం, ఆ బెండు తన స్కూటర్ పరిస్థితి ఇంతవరకు చూసుకోలేదు. ఆ? అవును సుబ్బారావు, నువ్వు పైసలు ఇచ్చే వరకు నిన్ను వదిలే సమస్యదా లేదు. దయా దయా దయా, చూసావా నువ్వు ఏం చేసావో? పిల్లలతో ఆడుకొని నా జోబి మొత్తం ఖాళీ చేసేసావు. అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? సొసైటీలో పిల్లలు అసలు ఆడుకోకూడదా? అదిగో వస్తున్నాడు, బెండు కూడా వస్తున్నాడు. ఆ, ఊరి దేవుడా, ఏం జరుగుతోంది ఇక్కడ? అయ్యో నా స్కూటరు! జాగ్రత్త! అయ్యో నా స్కూటరు! నా స్కూటరు! నో! ఎవరు ఇలా చేసింది? తప్పు! ఓయ్ బెండు, ఈసారి తప్పు చేయలేదు. దయావదన గారు సొసైటీలో ఉన్న అన్ని బండ్లను విరక్కొట్టేశారు. అవునా? నువ్వు ఇప్పుడు ఇదంతా సుబ్బారావు దగ్గర వసూలు చేసుకో. దయా, చూసావా నీ వల్ల నేను ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో? నువ్వు ముందు ఇంట్లోకి పద, నీతో మాట్లాడాలి. ఉమ్. ముందు ఈ సొసైటీలో జరిగిన నష్టానికి పరిష్కారం ఏంటో చెప్పండి, అప్పుడు మీరిద్దరు ఇంటికి వెళ్ళండి. గాయ్స్, నేను మా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర కొత్త గేమ్ తెచ్చుకున్నాను. చాలా మజా వచ్చింది. కానీ దాని కోసం 6 ప్లేయర్స్ కావాలి. దయా ఆంటీ! ఇంకొక గేమ్ ఆడదామా? ఏమండి, చూడండి, పిల్లలు పిలుస్తున్నారు. వాళ్ళ కోసం ఇంకొక గేమ్ ఆడొస్తాను, సరేనా? తారక్ మెహతా కా ఉల్టా చష్మా.